నమస్కారం. SCN వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఈ-పాస్ విధానం ద్వారా ప్రతి అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ. చింతకుంటవాడలో ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. నిర్మల్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి. మున్సిపల్ కార్యాలయ ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ ప్రశాంతి. ఈ-పాస్ విధానం ద్వారా ప్రతి అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని చింతకుంటవాడ చౌకదార దుకాణంలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జేసీ భాస్కర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 926 అంగన్వాడీ కేంద్రాలకు ఈ-పాస్ విధానం ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. దీని ద్వారా చౌకదారు దుకాణంలో అవినీతి తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా అధికారి కిరణ్ కుమార్, జిల్లా మేనేజర్ శ్రీకళ, తహసీల్దార్ అతికుద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ రఫీ, అంగన్వాడీ సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు. చదివినది పాస్ విధానంగా మనం అంగన్వాడీ సెంటర్స్ కూడా ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా బియ్యము, పప్పు అవన్నీ కూడా అందించడానికి మనం ఇక్కడ ప్రారంభించాము. సో ఇంతకుముందు అంగన్వాడీ సెంటర్స్కి ఇబ్బంది ఉండేది, బియ్యము అవన్నీ టైంకి వచ్చేవి కావు. కొన్నాళ్ళ వరకు వాళ్ళు ఆరోగ్య లక్ష్మి స్కీమ్ కూడా ఆపేయవలసే అవసరం వచ్చేది, ఎందుకంటే వాళ్ళకి బియ్యం టైంకి అందడం ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఇటువంటిది ఒక సిస్టమ్ పెట్టగానే వాళ్ళకి టైంకి అందే విధంగా కూడా మనం మంచి సౌకర్యం అందిస్తూ ఉన్నాము. సో దీనివల్ల అంగన్వాడీ కేంద్రాలు కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతాయి దీనివల్ల. అదేవిధంగా మనకి కరప్షన్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఎంత బియ్యం ఎవరు తీసుకెళ్తున్నారు, ఒక్కొక్కసారి వీళ్ళకి టైం రాకపోతే బయట నుంచి కొనుక్కునే పరిస్థితి కూడా వచ్చేది. సో అటువంటిది ఏమీ లేకుండా మనకి దీనివల్ల అవినీతి కూడా తగ్గే మంచి ఆస్కారం ఉంది. సో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అభినందనలు. వాళ్ళు టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు. ఫైర్ ప్రైస్ షాప్స్ ద్వారా ఇంతకుముందు ఫింగర్ ప్రింట్ మెషిన్ ఉండేది, సో వాళ్ళు కూడా ఐరిస్ విధానంగా కూడా ఇప్పుడు అడాప్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా టెక్నాలజీ ఉపయోగించి మనం చాలా మటుకు అవినీతి తగ్గించి ఈ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అందరికీ కూడా మనం టైంకి బియ్యం ఇచ్చే విధంగా కూడా సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా కలెక్టర్ సమావేశ మందిరంలో ఈవీఎం మిషన్లపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ఎం ప్రశాంతి వివరాలను వెల్లడించారు. చెక్కల్ని వాటిని పట్టుకోవడం జరిగింది. వాటి మీద అక్కడ మాకు ఫస్ట్ స్టేజ్ అంటే FLC ఉంటుంది, ఫస్ట్ లెవెల్ చెక్ ఆఫ్ ద ఈవీఎం మెషిన్స్. సో ఇంతకుముందు ఈవీఎం మెషిన్స్ అన్నీ మనం ఈవీఎం గోడౌన్స్లో పెట్టేసి వాటిని తాళం వేసి సీల్ వేసేయడం జరిగింది. వాటిని 45 రోజులు వరకు టచ్ చేయదు. దట్ ఈస్ ద ఎలక్షన్ పిటిషన్స్ ఏమన్నా ఫైల్ చేస్తే కోర్ట్స్లో 45 days పీరియడ్ ఉంటుంది అనమాట. ఆ టైం వరకు ముట్టుకోవద్దన్నారు. సో 45 day పీరియడ్ పాస్ అయిపోయింది మనకి. సో నౌ వీఆర్ ఫ్రీ టు కండక్ట్ FLC. మనకి ఈ రోజు నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ హెవ్ స్టార్టెడ్. సో మన డిస్ట్రిక్ట్కి ఆదిలాబాద్కి కలిపి ఒక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఒక టీం పంపించడం జరిగింది. సో దే స్టార్టెడ్ విత్ ఆదిలాబాద్లో ఈరోజు స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు మేము ఈ పాత గోడౌన్స్ నుంచి మనం ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పిలిచాము, పొలిటికల్ పార్టీస్ వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు మనం ఈ సీల్ అంతా ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చేస్తామంటే ఆల్రెడీ పాత ఈవీఎం మెషిన్స్లో వీవీప్యాట్ స్లిప్స్ అన్నీ ఉన్నాయన్నీ తీసేసి ఇంకొక ఎన్వలప్ మాకు యాక్చువల్లీ మా ఆదేశాల ప్రకారం ఒక బ్లాక్ కలర్ ఎన్వలప్లో అన్నీ పెట్టి సీల్ చేసి లోపల పెట్టేసుకోవాలి. సో ఆ విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. సో ఆ విధంగా మన జిల్లాలో యాక్చువల్లీ మనకు ఒరిజినల్గా ఒక 1200 BUs
940 CUs ఇంకా ఒక 1076 వీవీప్యాట్స్ రావడం జరిగింది. వాటిలో కొన్ని రిజెక్ట్ చేసాం మనం. తర్వాత లాస్ట్ ఎఫ్ఎల్సీస్ కండక్ట్ చేసినప్పుడు రిజెక్ట్ చేశాక మన దగ్గర 948 బ్యాలెట్ యూనిట్స్, 886 కంట్రోల్ యూనిట్స్, ఇంకా 958 వీవీప్యాట్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. కొన్ని ఏ గ్రామ పంచాయతీలో లేవు అని ఆ ఎక్సర్సైజ్ చేశాక ఇప్పుడు మనకి 916 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 916 పోలింగ్ స్టేషన్స్కిగా మనకి ఎన్ని యూనిట్స్ అవసరం ఇప్పుడు కొత్త లెక్క తీసుకున్నాక మాకు బియూస్ 106 బియూలు, అడిషనల్గా 168 సియూస్, ఇంకా 142 వీవీప్యాట్స్ అవసరం ఉంటుంది. దానికి కూడా మేము ఆల్రెడీ వాళ్ళకి ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒకటేసారి ఒక పేరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా రావచ్చు. ఎందుకంటే కొంతమంది నా పేరు రాలేదేమో ఒకసారి పెట్టి ఇంకొకసారి పెట్టడం జరిగింది. ఇంకోసారి పొలిటికల్ పార్టీ వాళ్ళ వైపు నుంచి ఇస్తే కూడా మేము యాక్సెప్ట్ చేసాం. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క పేర్లు 2-3 సార్లు కూడా ఉంది కాబట్టి పరిస్థితి వీటిని మేము ఇప్పుడు తీసేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగింది మాకు. వీటిని మేము డిఎస్సీస్ అంటాం. తర్వాత ఇప్పుడు కొత్త పోలింగ్ స్టేషన్స్ ఏవైతే వచ్చాయో ఆ పోలింగ్ స్టేషన్ కూడా మనం బిఎల్ఓస్ని అపాయింట్ చేసాము. ఆ బిఎల్ఓస్ని అపాయింట్ చేసినందుకు మనం ఈ సిస్టంలో కూడా ఎంటర్ చేయాలి. ఈఆర్ఎంఎస్ అని సిస్టమ్ ఉంది. సో అందులో కూడా వీళ్ళ పేర్లన్నీ మనం ఎంటర్ చేయాలి. తర్వాత ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో అన్ని బేసిక్ అమ్యూనిటీస్ ఉన్నాయా లేవా కూడా మనం మరొకసారి కూడా చూసుకోవాలి. బేసిక్ అమ్యూనిటీస్ అంటే ఒక 10-15 రకాలు ఉంటాయి. అది రోడ్డు, దానికి కనెక్టివిటీ ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, దానికి టాయిలెట్ ఉందా లేదా, ర్యాంప్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం. అది ప్రాబ్లం ఏదైతే ఎవరైనా మన దృష్టికి తీసుకొచ్చింది అది నిజంగానే రిజాల్వ్ అయిందా లేదా కూడా మనకి డైరెక్ట్గా ఒక ఎన్జిఎస్పి పోర్టల్లో కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం దీన్ని బాగా చూసుకుంటున్నాం. ఇదొకటి కరెక్ట్గా జరుగుతుందా లేదా చూడటానికి కూడా కలెక్టర్స్ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్ని కూడా దే కెన్ బార్జ్ ఇంటు దట్ కాల్ అంటే మనం ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలో ఎంటర్ అయ్యి వినొచ్చు కాన్వర్సేషన్. సో థర్డ్ రోజు సండే వచ్చింది. సో సండే రోజు మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తాము. ఆల్ ఈ బిఎల్ఓస్ అయితే వాళ్ళు పోలింగ్ బూత్స్లోనే ఉంటారు. సో ఎవరు అనుకున్నా కూడా ఎవరి పేర్లు లేకపోయినా కూడా వాళ్ళు వచ్చి నమోదు చేసుకోవచ్చు. ఆ రోజు స్పెషల్ డ్రైవ్ మేము ఆ రోజు కూడా టేకప్ చేస్తున్నాం పెద్ద ఎత్తున. సో దానికి కూడా మేము మీ ద్వారా పబ్లిసిటీ ఇస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ కొంచెం అర్బన్ ఏరియాస్లో కొంతమంది పేర్లు ఇంకా నమోదు అవ్వకపోయి ఉండొచ్చు. సో అటువంటివి ఇష్యూస్. తర్వాత మనం ఇక్కడ మన జిల్లాలో పర్టికులర్గా డోర్ టు డోర్ కూడా వెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబ సదస్సులు అన్ని పర్టికులర్స్ కూడా ఒక రిజిస్టర్లో మనం ఎంటర్ చేసి ఆ ఎపిక్ నెంబర్స్ కూడా రాసుకుని ఆ యొక్క ఎపిక్ నెంబరు మన సిస్టంలో ఉందా లేదా కూడా చూసుకుంటానికి కూడా మనం ఇలాంటి సిస్టమ్ ఒకటి మనం జిల్లాలో పెట్టుకున్నాము. ఎన్ని క్రిటికల్ కేంద్రాలు, ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని కూడా వాళ్ళు చూసి వాటిలో స్పెషల్గా ఎంతమంది సిబ్బందిని పోలీస్ సిబ్బందిని పెట్టవలసి ఉంటుంది కూడా వాళ్ళ కూడా డిసిషన్ తీసుకుంటాం జరుగుతుంది. సెంట్రలైజ్ తీసుకెళ్ళేసి వాళ్ళు అక్కడి నుంచి అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తీసేసి ఏం చేసినాం, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఏం చేశారంటే అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఏ ఏపీ షాప్ ఉందో ఆ ఏపీ షాప్లోకి వీళ్ళు అలాట్మెంట్ పంపిస్తున్నారు. అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ సూపర్వైజర్ వేలు ముద్రలతో ఐరిస్ తోటి వాళ్ళు పెట్టేస్తే ఆ అలాట్మెంట్ వాళ్ళు ఇక్కడే డ్రా చేయొచ్చు. అంటే వీళ్ళు డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఖానాపూర్ వాళ్ళు వచ్చి నిర్మల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖానాపూర్లో వాళ్ళ ఏపీ షాప్లో డ్రా చేయొచ్చు. ప్రతి నెల కూడా రెగ్యులర్గా రేషన్ కార్డ్స్కి ఎట్లా అలాట్మెంట్ ఇస్తారో వాళ్ళు కూడా అదేవిధంగా అలాట్మెంట్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేశారు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ పోస్ట్లో ఓన్లీ ఫింగర్ ప్రింట్ తోటి మనం బియ్యం ఇచ్చేవాడు. దానివల్ల చాలామందికి ఏజ్డ్ పర్సన్స్కి ఫింగర్ ప్రింట్స్ పనిచేయకపోవడం వల్ల లాస్ట్ మంత్ నుంచి మనం ఏం చేసామంటే ఐరిష్తో కూడా రేషన్ ఇవ్వడానికి మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ఈ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడం వల్ల వీఆర్ఓకి ఆర్ఐకి ఆధరేషన్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కూడా వాళ్ళతో పొల్యూట్ అవుతున్నారు అనేది లాస్ట్ మంత్ ప్రాబ్లం వచ్చింది. సో దీన్ని కూడా మార్చేసి ఇప్పుడు వాళ్ళకి ఐరిష్ ద్వారా కూడా ఇవ్వడానికి సాధ్యం చేస్తున్నారు. గ్రామాల్లోని దుకాణాల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ నిషేధిత వస్తువులను విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కుంటాల ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుట్కా, మట్కా, పేకాట, అంబర్ వంటి నిషేధిత వస్తువులను ప్రజలు వాడరాదని, దీంతో ఆరోగ్యం పాడవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది బోజాగౌడ్, రవీందర్ రెడ్డి, గంగాధర్, రాములతో పాటు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ భవనంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ ఆవరణంలో చెత్త ఉండటం పట్ల మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా కార్మికులను నియమించి పట్టణంను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అనంతరం పలు విభాగాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఉంటే 10,000 20,000 తర్వాత పేపర్లో రావాలి. ప్లాస్టిక్ మరొకసారి వేయండి. 5,000 రూపాయలు ప్లాస్టిక్ ఫైన్ గురించి వేయండి. ప్లాస్టిక్ గురించి ఒకటి, ఈ చెత్త కింద పడేయకూడదు. ఆ రెండింటి మీద కొంచెం సిఆర్ నంబర్ కూడా 128 సిఆర్ నంబర్ సార్. TUFIDC కింద మంజూరైన 15 కోట్ల రూపాయలతో నిర్మల్ పట్టణంలో చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి చైర్మన్ అజింబిన్ యాహియా, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఇరిగేషన్ ఈఈ రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ దశరథం, మున్సిపల్ డిఈ సంతోష్, R&BEE శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Laying of BT road from Vinay Commercial Point to Batkama Ghat in Nirmal municipality. ఇది ఎంత వర్త్? 1.2 crores ఇంక 50 lakh రోడ్ ఉన్నాయా? టోటల్ మొత్తం అన్ని క్లబ్ అయ్యాయండి. అండ్ ఆల్ ద ఫస్ట్ చేయండి. రెస్పాన్స్ అటెండెన్స్. ఓకే, దిస్ ఇస్ వన్. షో మీ వాట్ యు హావ్ డన్ అబౌట్ దట్ మేజర్ ప్రాజెక్ట్. సో దిస్ ఇస్ a YSR ఫంక్షన్ రన్ చేశాము. ఈ వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ కి ఏంటి చేస్తుంది? గోడ. yes ma'am, అంటే మొత్తం కంప్లీట్ ఉంటుందంతా రెండు ముక్కలా చేస్తున్నారా? నో మ్యామ్, ఇప్పుడు ఇలా ఏంటి మధ్యలో గోడ? గోడ ఏం రాదు మ్యామ్, జస్ట్ మేము ఒక పార్టీషన్ ఎందుకు పెట్టాము అంటే yes ma'am, ఫర్ ద డైనింగ్ పర్పస్. మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫోల్డబుల్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా డోర్. yes we can do that. ఒకవేళ ఎక్కువ మంది వచ్చినప్పుడు we can remove that, and in case ఏదైనా ప్రైవేట్ ఏదైనా ఉన్నప్పుడు we can డెవలప్ చేద్దాం. సో ఇది పార్క్, ఇదంతా ఏంటి? అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన ప్లే ఏరియా ఫర్ ద చిల్డ్రన్స్, ప్లే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. ఇక్కడ ప్లే ఏరియా అంటే 15 రూపాయలు 20 రూపాయలు అంటే పిచ్చిలు చాలా పెద్దది. ఎక్కువ తీసుకుంటే మనకు 10 రూపాయలు పెద్ద ఇది చేస్తారా? 2 రూపాయలు అది తీసుకోండి. ఎవరు చేస్తారు ఇది? ఇక్కడ మనం మెప్ప వాళ్ళు చేశారు. చేసి అమ్మారు కూడా. సార్ ముందు మీడియా సాయిరాం నామస్మరణతో పట్టణం మారుమ్రోగింది. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి షిరిడీ నుండి సాయి పల్లకి నిర్మల్కు చేరుకుంది. ముందుగా గండిరామన్న దత్తసాయి ఆలయానికి చేరుకొని అక్కడి నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్రగా వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్కు చేరుకుంది. నిర్మల్ పట్టణంలో గండిరామన్న దత్తసాయి ఆలయంలో శుక్రవారం ఉదయం
పల్లకీ సేవ సాయి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సాయి నామస్మరణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, పారాయణంలో పాల్గొనే ప్రతి భక్తునికి సాయి గ్రంథాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మరి ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని సాయి పారాయణం చేయడం వల్ల మనకు మనశ్శాంతితో పాటు మనం జీవితంలో ఏ విధంగా మనం నడుచుకోవాలనేది సాయి పారాయణంలో బాబా చెప్పిన కథలలో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఇట్టి పారాయణని పూర్తి చేసుకొని మీరందరూ ఒక మంచి మార్గంలో నడవడానికి మనశ్శాంతిగా ఉండడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై రోజు కూడా ఈ పారాయణంలో పాల్గొన్నట్లయితే ఆధ్యాత్మిక చింతన, ధార్మికమైనటువంటి భావనను కలిగి ఈ దేశంలో, ఈ రాజ్యంలో, ఈ సంస్థానంలో ఒక శాంతి అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. శాంతి ఎప్పుడైతే ఉంటుందో ఆ రాజ్యం ముందు 3 అడుగులు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ఒక ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్ళాలన్నటువంటి చేస్తున్నటువంటి ఈ భగత్ కార్యం ఏదైతుందో దీన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నాను. సాయి పరిణామం యొక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ సాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని మరి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భక్తులందరినీ కూడా కోరుతా ఉన్నాను. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈరోజు సాయి పారాయణము ప్రారంభము ఈ ఉదయము బాబావారి పల్లకిని ఈ గండి రామన్న దత్తసాయి ఆలయం నుంచి బయలుదేరి మున్సిపల్ ఫంక్షన్ హాల్ వరకు చేరుకుంటుంది. ఈరోజు సాయంత్రం నుంచి పారాయణం మొదలవుతుంది. ఈ పారాయణం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పారాయణం చేసిన ప్రతి భక్తుడు గత 6 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళందరూ కూడా వారి కష్టాలను దూరం చేసుకొని సుఖ సంతోషాలను అనుభవిస్తున్నారు. బాబా తత్వమే అది. బాబా ఎల్లప్పుడూ కూడా అడవిలోనూ ఎక్కడో తపస్సు చేయకుండా గ్రామంలో ఉండి ప్రజలకు సేవ చేసిండు. అదేవిధంగా ఈ పారాయణం ఇక్కడ నిర్మల్లో ప్రారంభమవుతుందంటే అది మన నిర్మల్ సాయి భక్తుల అదృష్టమని చెప్పచ్చు. నిర్మల్ పట్టణంలోని స్పార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కెరీర్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో సిఐ జాన్ దివాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని హోటల్ మేనేజ్మెంట్ కోర్సు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్పార్క్ అకాడమీ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానగరాలకే పరిమితమైన ఉపాధి రంగ కోర్సుల్లో ఇప్పుడు జిల్లా కేంద్రానికి రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు లక్షల ఫీజులు చెల్లించి నగరాలకు పోయే అవసరం లేకుండా తక్కువ ఫీజుతోనే కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చిన అకాడమీ సభ్యులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్, కోఆప్షన్ సభ్యులు కోటగిరి అశోక్, కరెస్పాండెంట్ చక్రాల నీరజ హరిప్రసాద్, ప్రిన్సిపల్ గుండోజీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనగానే మనకి గుర్తొచ్చేది 5 స్టార్ హోటల్స్, 6 స్టార్ హోటల్స్. ఎందుకు అనంటే ఇవాళ రేపు ఎంప్లాయ్మెంట్కి ఇదొకటి మంచి ప్రొఫెషన్ అయిపోయింది. ఎంప్లాయ్మెంట్ అనగానే వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ వితౌట్ ఎనీ ఫీలింగ్. ఎందుకంటే వడ్డించడం అనేది మనం అచ్చ తెలుగులో చెప్పుకుంటే అన్నదానం అంటే. సరే నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కానీ వడ్డించేవాడు లేకపోతే వాట్స్ ద ఫేట్ ఆఫ్ ఏ కస్టమర్. సో అన్నదానం మంచి ప్రొఫెషన్, నోబుల్ ప్రొఫెషన్. ఐ అప్రిషియేట్ టు స్టార్ట్ ఇన్ నిర్మల్ టౌన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది ఇంతెంతాయి ఒట్టడెంతాయి అన్నట్టు ప్రతి సంవత్సరం మీకు మంచి
స్ట్రెంగ్త్ రావాలని, హోటల్ మేనేజ్మెంటే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రొఫెషనల్ కోర్సెస్ స్టార్ట్ చేయాలని, సక్సెస్ఫుల్గా నడవాలని, అలాగే ఇక్కడ ట్రైనింగ్లో ఉంటున్నటువంటి వారందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వాలని మీ ప్రిన్సిపల్ గారిని, మీ మేనేజ్మెంట్ని కోరుకుంటూ పిల్లలు కూడా ఉంటే బాగుండేది. ఎందుకంటే all the 9 students for the abroad placements, and I'm happy to say that another 15 students from other colleges has been given the placements through Western Career Planner, so for the Spark Career Planner. So it is also one of the biggest achievement we received in this starting here. ఏర్పడ్డది. మరి సాధారణ ఇంద్రారెడ్డి గారి పుణ్యం వల్ల జిల్లా వచ్చింది. దానికి అనుగుణంగానే ఇట్లాంటి ట్రైనింగ్ సెంటర్లు కూడా అవసరం. మరి ఈ స్పార్కు ఇంతకుముందు పోలీస్ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. వీళ్ళు చాలామంది తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఏసీ టెక్నీషియన్స్ అని, మరి హోటల్ మేనేజ్మెంట్ అంటే నేను ఆల్రెడీ కొన్ని దేశాలు తిరిగి వచ్చినా కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ అనేది తప్పనిసరి ఈ రోజులో అవసరం. వంట చేసే ఇప్పుడు గురుగారు చేయగలుగుతారు. వంట చేసడం చాలా నైపుణ్యం. అది ఏదో అనేసిగా వండుతామనేది కాదు. దాని దేశ విదేశాలలో గల్ఫ్ కంట్రీస్ కానీ యూరోపియన్ అమెరికన్ కంట్రీస్లో చెప్పులకు చాలా విలువ ఉంది. కుంటాల మండలంలోని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 15 మంది సర్పంచుల ప్రమాణ స్వీకారం శనివారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ దేవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్న అధికారులు నూతన సర్పంచులకు ప్రమాణ స్వీకారం చేపడతారని, ప్రజలందరూ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పాల్గొనాలని ఆయన కోరారు. సారంపూర్ మండలంలోని ZPSS ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా 9 సంవత్సరాలు విధులు నిర్వహించిన పత్తి చంద్రశేఖర్ శుక్రవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా వీడ్కోలు సభకు ఎంఈఓ మధుసూదన్, PRTU నాయకులు BV రమణారావు పలువురు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. శేష జీవితాన్ని పిల్లా పాపలతో ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు. అనంతరం పదవీ విరమణ పొందిన చంద్రశేఖర్, విజయలక్ష్మి దంపతులను పూలమాలలు వేసి జ్ఞాపికలను అందజేసి శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, PRTU రాష్ట్ర నాయకులు నరేంద్రబాబు, చంద్రప్రసాద్, జగదీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, బంధువులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి గిరిజన తాండాలో సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలని లంబాడా హక్కుల పోరాట సమితి నిర్వాహకులు పిలుపునిచ్చారు. శాంతశ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తేదీన ప్రతి తాండాలో జెండా ఎగరవేసి జయంతిని వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు అపావత్ రాజేందర్ నాయక్, జిల్లా అధ్యక్షులు జాదవ్ అశోక్, ప్రధాన కార్యదర్శి బుక్య కిషన్, బనావత్ గోవింద్, రమేష్, సురేష్, వేణు, రాజేష్, సుధాకర్, విలాస్, అంబాజీ, ఉత్తమ్లు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఆర్ట్ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడతాయని గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శోభారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు ఆర్ట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెయింటింగ్, క్రాఫ్ట్ ఐటమ్స్, మెహందీ డిజైనింగ్, రంగోలీ వంటి పలు అంశాలపై పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మామడ మండలంలోని పరిమండల్లో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరిమండల్ ఉప సర్పంచ్గా ఎన్నికైన గైనం ధర్మన్నను ముదిరాజ్ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. పాతర్ల హరీష్, గణేష్, సాయి, జట్టి లింగన్న, భూమన్న, పెద్ద భీమన్న, రవి, లక్ష్మణ్, రాజశేఖర్, భీమేష్, ధర్మన్న, భూమేష్, రిత్విక్ మరియు సంఘ సభ్యులు, సోదరులు, యూత్ మెంబర్స్ పాల్గొన్నారు. సారంగపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామంలో గల ZPSS ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన నల్ల గణపతి రెడ్డి శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా వీడ్కోలు సభకు MEO మధుసూదన్ పలువురు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, బంధువులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్రంలోని ఉచిత రక్త గ్రూప్ నిర్ధారణ శిబిరాన్ని అన్నపూర్ణ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించి సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ చెనిగారపు చిన్నయ్య, సుబ్రహ్మణ్యం, కె విద్యాసాగర్, శ్రీకాంత్, సాయి ప్రసాద్, రేఖ, ఉమా, నితీష్లు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉత్తమ అవార్డు అందుకున్న రూరల్ ఎస్ఐ రాజ్ కుమార్ను శుక్రవారం పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ముజ్గి సర్పంచ్ పొలాస రాజమణి, మల్లేష్, మహేందర్లు ఘనంగా సన్మానించారు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా అవార్డు అందుకోవడం అభినందనీయమని ముజ్గి సర్పంచ్ పొలాస రాజమణి, మల్లేష్ అన్నారు. సారంపూర్ మండలంలోని అలూర్లో శుక్రవారం పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రంను DRDO వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ కలిసి ఆర్థిక అభివృద్ధి కొరకు అన్ని రంగాలలో ముందుకు రావాలని తెలిపారు. ఈ ప్లేట్ల తయారీ సంస్థకు ఆంధ్ర బ్యాంక్ స్త్రీనిధి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. మహిళలు తయారు చేసినటువంటి పేపర్ ప్లేట్లను MPDO గంగాధర్ కొనుగోలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ-పాస్ విధానం ద్వారా ప్రతి అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ. చింతకుంటవాడలో ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. నిర్మల్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి. మున్సిపల్ కార్యాలయ ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ ప్రశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.